హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ హనుమంతు రియల్ ఎస్టేట్ కింగ్ మాట్లాడుతున్నాను. మనకు వెల్దండ దగ్గరలో నియర్ బై పోలీస్ స్టేషన్ పక్కన ఒకటి మంచి అద్భుతమైన వెంచర్ ఉందండి. అదే ఎస్విసి వెంచర్ అని. సో దాని ఎంట్రీ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఆ వెంచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ 40 ఫీట్ రోడ్ హైవేకి దగ్గరలో ఉంటుందండి. ఇందులో 30 ఫీట్ రోడ్డు గిడంగా ఉంటుంది. అండర్ డ్రైనేజ్, అండర్ ఎలక్ట్రిసిటీ గిడంగా ఉంటుంది. ఇది 33 ఫీట్ రోడ్డు. దాని ఇక్కడ విధంగా ఈస్ట్ నార్త్ వెస్ట్ ఫేస్ విధంగా ఇక్కడ విధంగా 33 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం వెంచర్లోకి ఎంట్రీ ఇస్తున్నామో అది కూడా ఎండింగ్ వరకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండర్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ మీరు చూసుకోవచ్చు. ఇందులో ఈ 33 ఫీట్ రోడ్ ఉంటుంది. చూడండి, అద్భుతమైన వెంచర్ అండి. 2.5 ఎకరాల బిట్టు ఆల్రెడీ 80% సాల్డ్ అవుట్ అయిపోయింది. సో ఎవరైనా ఈ హైదరాబాద్ నుంచి కల్వకుర్తి నేషనల్ హైవే మధ్యలో తీసుకోవాలనుకుంటే మంచి అద్భుతమైన అవకాశం అండి. సో వర్క్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. చూడండి, మరి గజం ఎంత ఉంది స్క్వేర్ యార్డ్స్ అని అంటే 12,500 నుంచి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 12,500 ఉందండి. రేట్ ఏమైనా ఎక్స్టెన్షన్ అయ్యిందంటే లేదండి. అది ప్రైస్ ఇంతకుముందు స్టార్టింగ్ ఓపెనింగ్ ఒక ప్రైస్ ఉండే. సో ఇప్పుడు అది ఫైనల్ అయిపోయింది. మీకు మంచి ఏమంటారు ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్లేస్లో మంచి ఫ్లాట్లు ఉన్నాయి. సో హైదరాబాద్ టు కల్వకుర్తి మధ్యలో ఇంత మంచి వెంచరు లేదు. హైవేకు మొదటి బిట్టులోనే ఒక 40 ఫీట్ రోడ్ తోటి మంచి డెవలప్మెంట్ తోటి రెడీ టు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ హౌజెస్ గిడంగా స్టార్ట్ అయినాయి అక్కడ. సో మీరు గిడంగా వచ్చి లైవ్లో వచ్చి చూసుకోవచ్చు. నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. సో మీరు నిర్మోహమాటంగా కళ్ళు మూసుకొని, మేము మార్కెటర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న డెవలప్మెంట్ చూసి మీరే డిసైడ్ అవుతారండి. సో ఎలా ఉంది ప్రాజెక్ట్, ఎలా డిజైన్ చేస్తున్నారు ఏందనేది. బెటర్ ఫ్యూచర్ అంటే మనం పెట్టిన అమౌంట్కు న్యాయం చేయడానికి తగిన ప్లేస్ అన్నమాట. సో భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి ఎప్పుడు గిడంగా పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి రిటర్న్ వస్తుంది, ఎప్పుడు వేస్ట్ కాదు. సో కాకపోతే మనం ఎక్కడ పెడుతున్నాం అనేది ఆ పాయింట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హను రియల్ ఎస్టేట్.